ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్ లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్డ్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? ఎంతమంది పిల్లలు? కొడుకు ఏం చేస్తాడు? డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. ఎంతవరకు చదువుకున్నాడు? చదివించలేదా? చదువుకోలేదా? నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు? చేశాను, చాలా వరకు ఖండించాను, తీసుకెళ్లి పంపించాను, టీచర్స్ తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడు నాకు కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి? మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ బట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్. నాట్ ఓన్లీ ట్రాకింగ్, వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్, వాట్ టైప్ ఆఫ్ క్యాలిబర్, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్, ఐక్యూ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలోకి ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావా? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు, తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు అనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీ ఈస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ అంటే రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సంట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఫస్ట్ టైం ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ లో పెట్టి సేమ్ వచ్చేస్తుంది సార్. సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్, బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేసాం సార్ ఫస్ట్. కమెంట్స్ డిజిటల్ మార్క్స్ డిజిటల్ కమెంట్స్ బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్. ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్.
ఇదంతా వన్ టైం ఫిలిం సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికైంది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ 2